హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఈరోజు వీడియో అయితే కనుమ పండుగ అయిపోయిన మరుసటి రోజు అండి. అంటే ముక్కనుమ అంటాం కదా, ఆ రోజు వీడియో అనమాట. కనుమ పండుగ అయిపోయిన తర్వాత రోజు ఇలా రథం ముగ్గును వేసి చంద్రుడిని అయితే వీధి చివరి వరకు సాగనంపుతారు కదండి. ఈరోజు కూడా పిన్ని నేను కొంచెం తొందరగానే నిద్రలేచి ముందుగా రోడ్డు మీద అయితే రథం ముగ్గును పెట్టేశాము. ఇప్పుడు తులసికోట చుట్టూరు కూడా ముగ్గులు పెట్టేసి ఇదిగోండి రథాన్ని కూడా చాలా బాగా వేసింది పిన్ని అయితేనే. ఇక్కడ రథానికి కూడా ఇంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కదండి, ఆ కలర్స్ని కూడా వేసేద్దాము అనేసి ఇక్కడ అమ్మ పిన్ని వాళ్ళిద్దరు అయితే రథానికి కూడా కలర్స్ని వేసి ఇంత అందంగా రథాన్ని అయితే రెడీ చేస్తున్నారు. ఈరోజు మన వీడియోలో ఏమేమి ఉంటాయి అంటేనండి, ఇదిగోండి ఉదయాన్నే లేచి పిన్ని నేను అమ్మ అందరం కలిసి రథం ముగ్గును వేసి వీధి చివరి వరకు కూడా చంద్రుడిని సాగనంపడం. తర్వాత మా బాబాయ్ ఏమో పందెంకోడి మాసాన్ని కూడా తీసుకొచ్చారు. మేము ఇక్కడే వంటను చేసుకుని భోజనం చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరతాము. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పందెంకోడి మాసంతోనే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ పచ్చడి కూడా పట్టాము. ఇక మరుసటి రోజు అయితే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. వెళ్ళే దారి మధ్యలోనే ఒక మూవీకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి సాయంత్రానికి అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. ఇదంతా కూడా ఈరోజు మన వీడియోలో అయితే చూపిస్తానండి. మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తేనండి, సంక్రాంతి నెల మొదలైనప్పుడు అండి, సంక్రాంతి నెల పట్టేశారు అనేసి చంద్రుడిని వేయడం, నెల ముగ్గులు వేయడం చాలా సంతోషంగా అయితే ప్రారంభిస్తాం కదండి. ఈ నెలంతా కూడా నెల ముగ్గులతో ప్రతి వీధి కూడా కలకల్లాడిపోతూ ఉంటుంది. సంక్రాంతి నెల పూర్తయిపోయిన తర్వాత కనుమ పండుగ కూడా అయిపోయినా ఆ తర్వాత రోజైతే ముక్కనుమ అని అంటారండి. ఈ రోజున రథం ముగ్గును వేసి చంద్రుడిని అయితే వీధి చివరి వరకు సాగనంపుతారు. ఇప్పుడు మేమైతే తులసికోట దగ్గర నుంచి ముగ్గులు పెడతాం కదండి, ఒక ముగ్గు నుంచి ఇంకొక ముగ్గుకి అలా గీతలా కలిపేసి ఈ రథం ముగ్గు దగ్గర నుంచి మళ్ళీ బయట రోడ్డు మీద కూడా రథం ముగ్గు పెట్టాం కదా, ఆ గీతని రథం ముగ్గులో బయటకు కలిపేసి మళ్ళీ ఆ రథం ముగ్గు నుంచి అలా గీతని వేసుకుంటూ వీధి చివరి వరకు కూడా అలా గీతలు వేస్తాము. అంటే మనం శంకరుడిని రథం మీద వీధి చివరి వరకు కూడా సాగనంపుతున్నామని అనమాట. ఈ సంక్రాంతి నెల మొదలైనప్పుడు అండి పల్లెటూరులో అదొక రకమైన ఆనందంగా ఉంటుందండి. అంటే నెల ముగ్గులతో మొదలవుతాయి. తర్వాత హరిదాస్ గారు వస్తారు. ఇంకా పండుగ పనులు కూడా మొదలు పెట్టేయాలి. ఇల్లు తులపాలి, మొత్తం సామాను అంతా తోముకోవాలి. ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత అప్పుడు పిండి వంటలు చేసుకోవాలి. చుట్టాలు వచ్చేస్తారు, ఆడపిల్లలు వచ్చేస్తారు. ఆడపిల్లలేమో పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అనే సంతోషంలో ఉంటారు. ఇక మనం అనుకుంటూనే ఉంటాం పండగ దగ్గరగా వచ్చేస్తుంది, అనుకున్నంతసేపు కూడా ఉన్నట్టు ఉండదండి, వెంటనే అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక చాలా బాధగా మళ్ళీ ఎవరింటికి వాళ్ళమైతే చేరుకుని ఎవరి పనులు వాళ్ళైతే మొదలు పెట్టుకుంటాము. నేను ఒక వీడియోలో కలర్స్ ఇంకా ఇసుక వేసి కలర్ని రెడీ చేశాను కదండి, ఆ కలర్స్ అయితే కొంచెం కలర్తో ఎంత ఎక్కువ కలర్ అయినాయోనండి. నేను సంక్రాంతికి వేశాను, జనవరి 1కి వేశాను, ఇంకా కలర్స్ మిగిలాయనేసి అమ్మ పిన్ని వాళ్ళిద్దరూ కూడా ఇదిగోండి రథంలో ఫుల్గా కలర్స్ని నింపేసి ఇంత అందంగా అయితే రథాన్ని రెడీ చేశారు. మా రథం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, చూడడానికైతే చాలా బాగుందండి. తులసికోట దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి ఆ గీతలు వచ్చి ఇక్కడ బయట రోడ్డు మీద రథంలోకి కలిపాము. ఇదిగోండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగ గీతలు వేసుకుంటూ వీధి చివరి వరకు కూడా శంకరుడిని అయితే సాగనంపుతున్నాము. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు రథం ముగ్గును వేసి ఇలా అయితే శంకరుడిని సాగనంపుతారు. ఎవరి గీత వాళ్ళే వేసుకోవచ్చు. ఇంకా మనం వేయలేము అనుకుంటే కనుక ఒకరి ముగ్గులోంచి ఇంకొకరి ముగ్గుకైతే కలిపేసుకోవచ్చు. ఇలా ఈరోజు మా ముగ్గుల సందడి అనేది పూర్తయిందండి. పిన్ని ఉంది కాబట్టి నాకు ముగ్గు వేయడం అయితే చాలా సింపుల్గా అనిపించింది. ఇక అక్కడి నుంచి ఇడ్లీ వేసుకుని టిఫిన్ కూడా చేసేసాము. ఈరోజు మా బాబాయ్ అయితే పందెంకోడి మాసం తీసుకొచ్చారు. ఇక్కడ పిన్ని అయితే వంటను కూడా స్టార్ట్ చేసింది. మేము బయట పొయ్యిన పెట్టుకున్నాం కదా, ఆ పొయ్యిన అలానే ఉంచేసాము. ఇక్కడ మాత్రం పొయ్యి దగ్గర చాలా బాగుందండి, అందరం కలిసి కూర్చొని తినడానికి. నిన్నేమో నాటు కోడి కూరని తిన్నాం కదా, ఈరోజేమో పందెంకోడి అనమాట. ఇక రెండు వంటకాలు
అందరూ చేసే విధానం అయితే ఒకే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ కర్రీని అయితే నేను క్లియర్గా మీకు అయితే చూపించట్లేదు. ఈరోజు మా పిన్నే వండుతుంది ఈ కర్రీ అయితేనే. మా పిన్న అయితే అస్సలు నాన్ వెజ్ తినదండి. నాన్ వెజ్ తినకపోయినా కానీ ఏ వంటలైనా చాలా బాగా చేస్తుంది. రోజు మీద ఈరోజు పందెం కోడి మాసం కూర అయితే చాలా బాగుంది. వంట పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడే పొయ్యి దగ్గర అందరం ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరం ఇక్కడే కూర్చుని మాటలు అయితే చెప్పుకుంటున్నాము. మేమందరము కూడా ఒక మూవీకి వెళ్దామనేసి ప్లాన్ అయితే చేసుకున్నాం. కానీ మా బాబాయ్ ఏమో కోడిపందాలు ఎక్కువగా వేస్తారండి. అసలు ఈ సంక్రాంతి 3 రోజుల్లో అయితే మనిషి కూడా మనకు కనపడరు, అంత ఇష్టం అనమాట. ఈరోజు ఉదయమే ఆ పందెం కోడి మాసాన్ని తీసుకుని వచ్చారా. ఇక అందరం మూవీకి వెళ్దాము అంటే లేదు రేపొద్దున వెళ్దాము అనేసి మళ్ళీ పందాలకైతే వెళ్ళిపోతున్నారు. మా పిన్నేమో పిల్లలేమో మీకోసం చూస్తుంటే మీరేమో మళ్ళీ వెళ్ళిపోతామంటున్నారు, రేపు అంటున్నారు అనేసి మా పిన్నేమో బాబాయ్ని తిడుతుంది. ఇక మేమందరము కూడా మా ఇంట్లో అందరము బాబాయ్ పార్టీనే. బాబాయ్ వెళ్ళు పర్లేదు రేపొద్దున వెళ్దామని అనేసి మేము అంటున్నాము. ఇక నువ్వెవరి పార్టీ అనేసి అనుకుంటుంటే అందరం కూడా మా అందరి ఓట్లు మా బాబాయ్కే పడతాయి. ఆ కరువుకి మా పిన్ని కూడా నేను కూడా మా ఆయన పార్టీ అనేసి అంటుంది. అదే నవ్వుకుంటున్నాం అక్కడ. ఇక అందరం కలిసి రెడీ అయిపోయి ఇప్పుడైతే పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. పిన్ని బాబాయ్ ఇంకా మేము నలుగురము అమ్మ తమ్ముడు అందరం కూడా ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో పొలాలు కూడా గ్రీనరీగా మొత్తం గ్రీన్ కలర్లో చాలా బాగున్నాయండి చూడడానికి. మా పల్లెటూరిని ఒక్కసారి మీకు కూడా చూపిద్దామనేసి ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ వీడియో తీశాను. ఈ మధ్యనే ఉడుపులు కూడా ఊడ్చారు కాబట్టి చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా చిన్న మొక్కలైనా ఇంత అందంగా ఉండవు. ఇంకొంచెం పెద్ద మొక్కలైనాయి అనుకోండి అప్పుడు ఇంకా బాగా కనపడతాయి. ఈరోజు సాయంత్రానికి పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. మేము సంక్రాంతికే అమ్మని పిన్నిని వీళ్ళిద్దరిని కూడా మా ఇంటికి రమ్మన్నాం కదండి. ఈ 3 రోజుల పండగ కూడా మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. రేపేమో అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. పండగ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజులు ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేమందరము ఇలా అయితే బయలుదేరాము. మళ్ళీ హాలిడేస్ అయిపోయినాయి అనుకోండి నాకు కూడా ఎక్కడికి వెళ్ళి ఉండడానికి అయితే ఉండదు కదా పిల్లలతోటి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న 1-2 రోజులైనా కానీ చాలా ఆనందంగా అనిపించేస్తుంది. మళ్ళీ వెళ్ళలేదనుకోండి హాలిడేస్ అన్నీ అయిపోయాయి వెళ్ళలేకపోయాము అనేసి అనిపిస్తుంది కదా. ఇక ముందుగా మేమందరము మా ఇంటి దగ్గర పండుగని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము. ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు అండి. మీకు బయట నుంచి మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ అంతగా వీలవ్వలేదు. మా పిన్ని కూడా టైలరింగ్ వర్క్ చేస్తుందని చెప్పాను కదండి. ఇదిగోండి మిషన్కి దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ బయట పెట్టుకుంటుంది. ఈరోజు మేము కేజీ పందెం కోడి మాంసంతో పచ్చడిని అయితే పడుతున్నాము. మేము చికెన్ పచ్చడిని ఎలా పడుతున్నామో ఈ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానండి. ముందుగా పందెం కోడి మాంసాన్ని అయితే శుభ్రంగా కడిగేసి ఇందులో పసుపు సాల్ట్ 2 వేసేసి మ్యాగ్నేట్ చేసుకుని కాసేపు అయితే పక్కన పెట్టేసుకుంటాము. ఈ 2 రోజుల నుంచి చికెన్ని తిని అప్పుడే బోర్ కొట్టేసిందండి. ఇక ఈ పందెం కోడి మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కర్రీ వండుకునే కంటే పచ్చడిని పట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు పచ్చడి అయితే వేసుకుని తినొచ్చు కదా అని ఈ ప్రాసెస్ని అయితే ఇప్పుడు మొదలు పెట్టాము. చికెన్తో పచ్చడి పట్టుకోవాలంటే అది బాయిలర్ మాంసం కంటేనండి ఇలా పందెం కోడి మాంసం అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుందంటండి. ఇది నాకు కూడా ఈరోజే తెలిసింది. అంటే అందరికీ పందెం కోడి మాంసం దొరకదు కాబట్టి ఎక్కువగా బాయిలర్తో పట్టేసుకుంటారు. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన మసాలాను కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 3 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ఏమో మెంతులు, వీటన్నిటితో పాటు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 5-6 లాలిక్కాయలు. ఈ మసాలా దినుసులన్నీ కూడా మనం కేజీ చికెన్తో పచ్చడి పట్టుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అమ్మేమో వీటన్నిటిని వేయించేస్తుంది. వీటన్నిటిని వేయించేసుకున్న తర్వాత పక్కకు ప్లేట్లోకి తీసేసుకుని చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో అసలు ఆయిల్ ఏమి వేయకుండా మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ముందుగా కడాయిలో వేసేసుకుని అస్సలు నీళ్లు కానీ నూనె కానీ 2 వేయకుండా వీటిని అయితే వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోంచి చాలా వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయండి. మనం కొంచెం వాటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ ఏమి వేయకపోయినా కానీ ఇందులోంచి చాలా వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ బాగా కలిపేసుకోవాలి.
ఒకవైపు చికెన్తో పచ్చడి పడుతూనే ఇంకొక వైపు ఏమో మామిడికాయ పప్పుచారు కూడా కాచుకుంటున్నాము. మామిడికాయ పప్పుచారు, ఇంకా మా ఇంటి దగ్గర నాటు చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, నాటు చిక్కుడుకాయ టమాటో కర్రీ, ఇలా అయితే మేము వంటలు చేసుకుంటున్నాము. ఈరోజు ఉదయము నిన్న మేము చికెన్ తినేసి ఈరోజు పప్పుచారులోకి అయితే వచ్చేసాము. చికెన్ నుంచి చాలా ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి అన్నాను కదండి, వాటర్ అంతా కూడా దగ్గరగా ఇంకిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనెను కూడా వేసుకుని ఇప్పుడు మళ్ళీ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి డీప్ ఫ్రై చేసేసుకుని పక్కకు అయితే పెట్టేసుకున్నాము. మనం ఏ పచ్చళ్ళు పట్టుకున్నా కానీ ఆ పచ్చడికి వేరుశనగ నూనెని వాడితేనే చాలా బాగుంటుందండి. మేము కూడా ఈరోజు వేరుశనగ నూనెనే వాడుతున్నాము. ఈ చికెన్ అంతా కూడా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసాము. 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 3-4 స్పూన్లు వేసుకున్నా పర్లేదు. అది కూడా టేబుల్ స్పూన్లు అండి, చిన్న స్పూన్ కాదు, పెద్ద స్పూన్తో 3-4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి బాగా పట్టించాలి. ఇప్పుడు ఇదిగోండి సాల్ట్ అయితే 1/2 కప్పు సాల్టు, ఇంకా 1/2 కప్పు కారం, మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్, వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకున్నాను. సాల్ట్ అయితే 1/2 కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి. అంటే ముందు మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తీసుకున్న 1/2 కప్పు సాల్టు, 1/2 కప్పు కారం, మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్, వీటన్నిటిని కూడా ఒకేసారి వేసేసి ఈ ఉప్పు కారాలు ఇంకా మసాలా వీటన్నిటిని కూడా చికెన్కి బాగా పట్టించాలి. మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లగా అయిన తర్వాత లాస్ట్లో మనం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వల్లనే ఈ పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇదిగోండి ఇక పైన ఇంకొంచెం ఈ పల్లి నూనెను కూడా వేసేసుకుంటున్నాము. కేజీ చికెన్తో మనం పచ్చడి పట్టుకుంటే 1/2 కేజీ వేరుశనగ నూనెని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి ఫైనల్గా చికెన్ పచ్చడి అయితే ఇలా రెడీ అయింది. చూడడానికే కాదండి, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది చికెన్ పచ్చడి అయితే. అసలు పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ పచ్చడి అంతా చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే తీసేసాము. కొంచెం పచ్చడిని మాత్రమే బయట ఉంచి ఇందులో నిమ్మరసాన్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఇంట్లో ఎక్కువగా నిమ్మకాయలు అయితే లేవండి, అందుకని కొంచెం పచ్చడిలోనే ఒక నిమ్మకాయ రసాన్ని తీసేసి ఈ పచ్చళ్ళు అయితే యాడ్ చేసేసాము. అంటే పప్పుచారు కాస్తున్నాం కదా, ఎవరికైనా వేసుకోవాలి అనిపిస్తే పచ్చడి కూడా వేసుకుంటారు కదా అనేసి కొంచెం పచ్చడిని మాత్రమే బయట ఉంచి ఒక నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసి పచ్చడిని అయితే రెడీ చేసాము. కేజీ చికెన్తో పచ్చడిని పెట్టాం కాబట్టి పెద్ద సైజులో ఉంటే కనుక 4 నిమ్మకాయల రసం అయితే ఖచ్చితంగా పట్టేస్తుంది. అవే చిన్న సైజులో ఉంటే కనుక 6 నిమ్మకాయల వరకు వేసేసుకోవాలి. ఇలా ఈరోజు చికెన్తో పచ్చడిని కూడా పట్టేసాము. ఇక ఇలా భోజనం అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు అండి ఇప్పుడైతేనే ఈరోజు ఉదయాన్నే లేచి పిన్ని వాళ్ళ బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాను. ఇంటి చుట్టూ వాతావరణం అయితే ఎలా ఉంటుంది, మేము లేచేసరికి పిన్ని ముగ్గు అయితే ఇలా పెట్టేసుకుంది. సంక్రాంతి పండగ అయిపోయినా కానీ ఈ కోడ అయితే ఇలానే మిగిలిందండి, దీని లక్ బాగుందేమో అనేసి అనిపించింది నాకైతే. ఇక ఇప్పుడు టిఫిన్ కూడా చేసేసిన తర్వాత మేమందరము కలిసి మూవీకి అయితే బయలుదేరాము. ఈరోజు వెంకటేష్ మూవీకి అయితే వచ్చేసాము. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం కాబట్టి ఈ మూవీ అయితే బాగుంటుంది అనేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక ఇదిగోండి ఫ్యామిలీ అంతా కలిసి ఈరోజు చాలా సంతోషంగా చాలా సరదాగా మూవీని అయితే బాగా ఎంజాయ్ చేసాము. రోజు ఎవరింట్లో వాళ్ళమే ఉంటాం కదండి, మళ్ళీ ఈ పండగ అయిపోయిందంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి ఇలా ఈ పండగ రోజుల్లో అందరం కలిసి ఎంజాయ్ చేసాము. మూవీ చూసేసిన తర్వాత అందరం కలిసి ఒక రెస్టారెంట్కి వచ్చేసి ఇక్కడే బిర్యానీ తినేసి తర్వాత మా ఇంటికి అయితే వెళ్ళాము. ఇలా ఈరోజు మా డే అనేది కంప్లీట్ అయిపోయిందండి. చాలా సరదాగా చాలా సంతోషంగా అయితే కంప్లీట్ అయింది. ఇక ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఇక నెక్స్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 2 వీడియోస్ అయితే షూట్ చేశానండి. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి.